బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇందులో భాగంగానే హోస్ట్ నాగార్జునతో పాటు తన వైఫ్ అమలా గారు కూడా ఏదైతే 36 ఏళ్ల కిందట సినిమా రిలీజ్ అయిన శివ సినిమా మళ్ళీ నవంబర్ 14న ఫ్రీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున గారితో పాటు అమలా కూడా సందడి చేసినట్టు అలాగే బ్యూటిఫుల్ డాన్స్ చేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటి అంటే గనక ఏదైతే శివ మూవీ ఉందో అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ కి చిన్న చిన్న బిట్లుగా డాన్స్ చేయాలి. అయితే ఆ కంటెస్టెంట్స్ అందరిలో కూడా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి బెస్ట్ జోడీ అవార్డు ఇస్తుంది అంటూ అమల గారు తెలియజేస్తారు. ఇక ముందుగా అయితే కనుక తనూజ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా డాన్స్ ఇరగదీశారనే చెప్పాలి. ఇక అలాగే జోడీస్ గా అయితే ఇమాన్యుయల్ దివ్య అలాగే డెమోన్ పవన్ రీతు మొత్తం ముగ్గురు జోడీలు కూడా అదరగొట్టేయడంతో అమల గారు మాట్లాడుతూ సచ్ ఎ బ్యూటిఫుల్ డాన్స్ అబ్బా అంటూ మెచ్చుకున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇక కట్ చేస్తే రీతు అమల గారు నేను మీకులాగే చాలా సాఫ్ట్ గా ఉండాలి అనుకుంటున్నాను, చాలా నెమ్మదిగా మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఈలోగా నాగార్జున కలగ చేసుకుని ఏంటి రీతు నువ్వు సాఫ్టా, నువ్వు మాట్లాడుతుంటే మా ఇంట్లోకి వినిపిస్తుంది అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా పగలబడి నవ్వుకుంటున్నారు. సో కట్ చేస్తే ఆర్జీవి బిగ్ బాస్ స్టేజ్ మీద వచ్చారు. దీంతో రాము రాథోడ్ అయితే కనుక ఆర్జీవితో మాట్లాడుతూ సార్ మీ ఫస్ట్ సినిమా శివ రిలీజ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే చాలా సాడ్ అనిపించింది అంటే అదేంటి అంటే ఇది వెరీ స్టూపిడ్ క్వశ్చన్ అంటూ అనడంతో రాము బయటకు వచ్చాడు అంటూ నాగార్జున కామెడీ చేస్తున్నాడు. సో ఫైనల్ గా అయితే కనుక ఆర్జీవి నువ్వు బిగ్ బాస్ హౌస్ లోని 100 రోజులు ఉండమంటే ఏం చేస్తావు అంటే సంజన లాంటి అందమైన అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా ఉంటాను అంటూ ఆర్జీవి చెప్తున్నట్టు ప్రోమోలో కనిపించింది. చూస్తుంటే ఈ రోజు ఆర్జీవి అమల కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేసినట్టు కనిపించింది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.